బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకకు ఊరువాడ కదులుతుంది. తెలంగాణ కుంభమేళా సమ్మక్క సారక్క జాతరను తలపించేలా రజతోత్సవ సభకు ప్రజలు తరలిరానున్నారు. గ్రేటర్ వరంగల్ పరిధి 51, 52, 57 డివిజన్లో హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ బైక్ ర్యాలీ తీశారు. అంతకు ముందు పార్టీ జెండా ఆవిష్కరించారు. గ్రామం పట్టణం అనే తేడా లేకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటున్న దాస్యం వినయ్ భాస్కర్తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ రజతోత్సవ పండుగ గ్రామాన పట్టణంలోనూ హన్మకొండ డివిజన్లలోనూ రాత్రైనా కూడా కొనసాగుతుంది. గులాబీ జెండా రెపరెపలాడుతున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. మరో 4 రోజులే సభకు ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా సభకు తరలి వచ్చే విధంగా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. మనతో పాటు దాస్యం వినయ్ భాస్కర్ ప్రభుత్వ మాజీ చీఫ్ హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు. సార్, ఎట్లా ఉంది ఇంత పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది డివిజన్లో? ఎట్లా ఉంది? చాలా ఉత్సాహంగా ఉందండి. మా వరంగల్ జిల్లాలో సమ్మక్క సారక్క జాతర మరి జరుగుతుంది 2 ఏళ్ళకి ఒకసారి. ఆ తీరుగా మరి జాతరకు పోతుంటే ఇల్లు మళ్ళీ పిల్ల పాపతో ఏ తీరుగైతే కదులుతారో ఇంకా 4 రోజులే వ్యవధి ఉన్నది కాబట్టి మరి ఆ సభకు వచ్చేదానికి లక్షలాది మంది అంటే నగరం అనక పల్లె అనక మరి వాడనక పెద్ద పెద్ద పట్టణాల నుంచి కూడా అన్ని రకాలుగా వాహనాలతో వస్తున్నారు. నాకున్నటువంటి సమాచారం నిన్ననో ఈరోజు ఎడ్లబండ నుంచి జగదీష్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ నుంచి పెద్ద ఎత్తున ఎడ్లబండ నుంచి కూడా వస్తున్నట్టు నాకు సమాచారం ఉంది. మరి ఈ తీరుగా మా యువకులైతే సైకిల్ యాత్ర అని చెప్పి ద్విచక్ర వాహనాలు అనుకోండి. ప్రధానంగా చెప్పాలంటే మా ఆటో కార్మికుల సోదరులు 26, 27 రోజు ఆ సభకి ఎవరు వచ్చినా కూడా మేము ఉచితంగా అక్కడ తీసుకెళ్తాము, సభాస్థలికి తీసుకెళ్తామని చూస్తుంటే ఒక పండుగ వాతావరణం కల్పిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. మరి ఈ గులాబీ దండులో కలిసి మరి పండుగలో పాల్గొనాలని చెప్పి అందరితో పాటు నాకు కూడా ఉత్సాహం ఉంది. మరి అనుకున్న సమయానికి మా డివిజన్లు అన్నీ తిరుగుతున్నాం. 1 గంట ఆలస్యం అయినప్పటికీ కూడా మరి పబ్లిక్ అంతా కూడా పెద్ద ఎత్తున మరి ఉండి మరి 27వ తారీఖున మరి జరగబోయే సభకు మేము సైతం అని చెప్పి పెద్ద ఎత్తున వస్తున్నారు. చాలా సంతోషం ఉంది. ఊరు వాడ పెద్ద ఎత్తున కదిలే పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా ఎలాంటి గుర్తులు నెమరు వేసుకుంటారు? 2001లో పార్టీ పుట్టినప్పటి నుంచి ఏదైతే ఇప్పుడు ప్రతిపక్ష హోదాల పాత్రలో ఉన్నారో ఇవాళ ప్రజలంతా కూడా ఇబ్బందులు పడే సందర్భంలో ఒక పక్క ఆనందాన్ని చూసిన పరిస్థితి, అంటే ఒకప్పుడు నీళ్లు లేక నిధులు లేక ఇబ్బందులు పడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అందరి మొహాల్లో చిరునవ్వు కనిపించింది. మళ్ళీ ఇదంతా బాధలు కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా ఎట్లా నెమ్మరు వేసుకునే అవకాశం ఉంది? కేసీఆర్ గారి ప్రసంగం ఎట్లా ఉండబోతోంది? ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు? అంటే వాస్తవంగా చూసినట్టయితే ఈ బీఆర్ఎస్ పార్టీ ఒక 25 వసంతాలలో అడుగుపెడుతున్న సందర్భంలో ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం 3 అంశాలుగా డివైడ్ చేయవచ్చు. ఒకటి ఉద్యమ ప్రస్థానం. కేసీఆర్ గారు ఒకనిగా బయలుదేరి 14 ఏళ్ల పాటు తెలంగాణ ప్రాంతం అంతా కూడా కలదిరిగి అనేక తన మేధోశక్తిని రంగరించి ఏ ప్రాంతంలో ఏ వర్గానికి ఏ సమస్య ఉన్నాయని చెప్పి 14 ఏళ్ల పాటు మేధోమదనం చేసిండు. ఆ తర్వాత చూసినట్టయితే 10 ఏళ్ల పాటు మరి ప్రభుత్వంలో ఉన్నారు. అంటే ఉద్యమ నాయకునిగా ఉన్నాడు, ఒక ప్రభుత్వంలో ఒక అధికారిక ఒక ముఖ్యమంత్రి పాత్ర పోషించిండు. ఇప్పుడు 14-15 నెలల నుంచి చూస్తే ప్రతిపక్ష పార్టీగా, అంటే ఉద్యమ పార్టీగా, మరి అధికార పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా కూడా 3 కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ పార్టీ విజయవంతంగా అయింది. ఉద్యమ సమయంలో అనేక ఉద్యమ కార్యక్రమాలు చేసి, ఉదాహరణకు చెప్పాలంటే ఒక పిలుపిస్తే ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా మహిళా సోదరులందరూ కూడా అంబేద్కర్ గారి విగ్రహం నుంచి మరి అమరుల స్తూపం వరకు వేలాది మంది మా మహిళా సోదరులందరూ కూడా బతుకమ్మల బోనాలతోనే వచ్చినటువంటి సందర్భం. మరి ఈ తీరుగా చెప్పుకుంటూ పోతే ఆ 14 ఏళ్ల పాటు అనేక ఉద్యమ సంఘటనలు నెరవేర్చుకున్నాం. అదేవిధంగా మరి 10 ఏళ్ల పాటు మరి ఆ పాలనను చూసినట్టయితే పుట్టబోయే బిడ్డ కానించి కాటికి కాలు చాపే ముసలి వరకు కూడా అనేక పథకాలు ఉన్నాయి. గర్భిణీ మహిళలకు పౌష్టికాహారం అయితేనేమి, ఆడ శిశువుకు అయితే 13,000, మగ శిశువు అయితే 12,000. ఇదే కాకుండా మరి విద్యకు దూరమైనటువంటి మరి మైనార్టీ సోదరుల గురించి కూడా మరి అనేక కార్యక్రమాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసినాం. మరి ఈ తీరుగా అటు ప్రభుత్వం ఇటు ప్రతిపక్షం ఉద్యమ పార్టీగా ప్రతి దాంట్లో కూడా నేను ఒక కార్యకర్తగా పాల్గొన్నందుకు నాకు చాలా తృప్తిగా ఉంది. మీరు జిల్లా అధ్యక్షులుగా ఈ సభ జరగబోతా ఉంది. ముఖ్యంగా ఎల్కతుర్తికి అతి సమీపంలో ఉన్నటువంటి నియోజకవర్గం
ఆ సభ సమయానికి ఎంత ముందు బయలుదేరే అవకాశం కనిపిస్తూ ఉంది? ఏ ఏ ప్రాంతాలకు సంబంధించి ఎట్లా సమయమత్తమై వెళ్తూ ఉన్నారు? అంటే వాస్తవంగా సభాస్థలి చుట్టూ ఉన్నటువంటి ఒక 10 నియోజకవర్గాల నుంచి మరి మేమందరం కూడా ఉదయాన్నే బయలుదేరి మేము అక్కడ ముందు చేరుకుంటాం. సుమారు అక్కడ 150,000 కుర్చీలు మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా లక్షలాది మంది వస్తున్నటువంటి మరి మా అంచనాలకు కూడా మించి తయారవుతున్నారు. మరి ఇక్కడి నుంచి ఒక 200-300 మంది నుంచి అనుకొని ఈ డివిజన్లు అనుకుంటే సుమారు ఒక 500-600 మంది అన్నారు. ఆ తీరుగా ప్రతి డివిజన్లో కూడా మా అంచనాలకు దొరుకుతలేరు. ఆ తీరుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాదిగా అంటే ఒక జాతరను తలపించే విధంగా సమ్మక్క సారక్క జాతరలో లక్షలాది మంది ఏ తీరుగా అయితే వస్తారో ఆ తీరుగా మా పరిస్థితి ఉన్నది. మరి ఏదేమైనప్పటికీ కూడా వచ్చిన వారి కోసము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మేము కూడా మా నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం, మా కార్పొరేటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరి వచ్చిన వాళ్ళను క్షేమంగా తీసుకుపోయి క్షేమంగా మరి తీసుకొచ్చే ఏర్పాట్లు కూడా అన్ని చేస్తాం. ఇది మొత్తంగా తెలంగాణ కుంభమేళా సమ్మక్క సారలమ్మ జాతర ఎలాగైతే ఉంటుందో అలా తరలిపోతారు ప్రజలందరం కలిసి, మేమందరం కలిసి వెళతామని చెప్పి చెప్తా ఉన్న సందర్భం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా డివిజన్ చూసినట్టయితే ఒక గులాబీ పండగ మాత్రం మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా కేంద్రం నుంచి.